హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. భాద్రపద పౌర్ణమి సెప్టెంబర్ 7 ఆదివారం నాడు సంపూర్ణ చంద్రగ్రహణం అయితే ఏర్పడనుంది. అయితే ఇంతకుముందు 1-2 గ్రహణాలు వచ్చినా అవి మన భారతదేశంలో కనపడలేదు. కాబట్టి వాటి ప్రభావం మన దేశంలో అంతగా లేదు. కానీ సెప్టెంబర్ 7న రానున్న చంద్రగ్రహణం మన దేశంలో కనపడుతుందండి. ఈ చంద్రగ్రహణం యొక్క సూతకాలం కూడా ఇప్పుడు చెల్లుతుంది. చంద్రగ్రహణం యొక్క వివరాలు, సమయాలు, అలాగే ఆ రోజు చేయవలసిన పనులు, చేయకూడని పనులు గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. ఇప్పుడు రానున్న చంద్రగ్రహణం సెప్టెంబర్ 7 రాత్రి 9:55 నుండి మొదలై సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:26 వరకు ఉంటుంది. అయితే గ్రహణ కాలం మొత్తం వ్యవధి సుమారు 3 గంటలు. సూతకాలం అంటే ఏంటి? హిందూ పురాణాల ప్రకారం గ్రహణం ప్రారంభానికి కొంత సమయం ముందు, అలాగే గ్రహణ సమయము, అలాగే గ్రహణం ముగిసిన తర్వాత కొంత సమయము కలుపుకొని మొత్తం సూతకాలంగా పరిగణిస్తారు. అయితే ఈ సూతకాలంలో ఆలయాల తలుపులు మూసివేస్తారు. ఎలాంటి పూజలు నిర్వహించరు. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాల తలుపులు తెరిచి సంప్రోక్షణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని అప్పుడు యథావిధిగా పూజలు నిర్వహిస్తారు. గ్రహణానికి ముందు వండిన ఆహార పదార్థాలపై దర్భగడ్డి లేదా తులసి ఆకులు చల్లుకోవడం వల్ల ఆహారం కలుషితం కాకుండా ఉంటుందని నమ్మకం. గ్రహణ సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదు. ఆహారం తినకుండా ఉండలేని వాళ్ళు ఉంటే వాళ్ళు పండ్ల రసాలు వంటివి ఏమన్నా తీసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణాన్ని నేరుగా కళ్ళతోటి చూడరాదు. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం ఆచరించి పూజా గదిని శుభ్రం చేసుకుని తర్వాత వండిన ఆహారం తీసుకోవాలి. సో చూశారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.